నమస్తే వెల్కమ్ టు 1 న్యూస్ ఛానల్ లింగౌతమి. ప్రజా సమస్యల పరిష్కారానికి కొన్ని పార్టీలు అవతరిస్తాయి. అధికార పార్టీ దర్పాన్ని అంతం చేయడానికి మరికొన్ని పార్టీలు పుట్టుకొస్తాయి. భారతదేశ చరిత్ర చూస్తే రాజకీయ పార్టీల పుట్టుకలు ఇలాగే ఉన్నాయి. కానీ కొత్తగా ఓ పార్టీ అవతరించింది. కానీ దీని పుట్టుకకు మూలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్స్. ఇప్పుడు ఆ పార్టీకి వస్తున్న ఫాలోయింగ్ సినిమా రాజకీయ ప్రముఖులందరూ నివ్వురపోయేలా చేస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ, ఇక చెప్పాలంటే బొద్దింకల జనతా పార్టీ. కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ ఇదే. ఈ పార్టీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది, యువతను ఆలోచింపజేస్తుంది, రాజకీయ నాయకులను కదిలిస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఓ కేసు విచారణలో భాగంగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దేశంలోనే నిరుద్యోగులు సోమరపోతులుగా బొద్దింకలుగా మారిపోయారని ఆయన అన్నారు. వారంతా జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తలు ముసుగులో వ్యవస్థలపై దాడులు చేస్తున్నారని నిందించారు. ఈ కామెంట్స్కు నిరసనగా ఢిల్లీకి చెందిన అభిజిత్ దిప్కే ఈ నెల 16న కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించనున్నా అని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పేజ్ క్రియేట్ చేశారు. ఈ పేజ్కి ఊహించని సపోర్ట్ లభిస్తుంది. 11.3 మిలియన్ల ఫాలోవర్స్ దీనికి ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై యువత ఎంత అసంతృప్తిలో ఉన్నారో అర్థమవుతుంది. మేము చేస్తున్న ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరగొచ్చు. అంత త్వరగా ఈ పేజ్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఎంతలా ఉందంటే చివరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ దీనిపై వివరణ కూడా ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొంతమంది వ్యక్తీకరిస్తున్నారని అన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది నిజమైన రాజకీయ పార్టీ కాకపోవచ్చు, కానీ ప్రస్తుత రాజకీయాలను, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ ఒక బలమైన వేదికగా మారుతుంది. ఈ పార్టీకి ఎంతమంది రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. అంతేకాదు మేము కూడా ఈ పార్టీలో చేరవచ్చా అంటూ రిక్వెస్టులు కూడా వస్తున్నాయి. తిరుమల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మాహోం మైత్రి ఈ పార్టీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. నాకు ఆల్రెడీ యాంటీ నేషనల్ పార్టీ సభ్యత్వం ఉందని, కాబట్టి మీతో కలిసి పనిచేసే అవకాశం ఇస్తారా అని ట్విట్టర్లో ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాటం చేస్తున్న మీకు మా పార్టీ సాదర స్వాగతం పలుకుతుందని కాక్రోచ్ జనతా పార్టీ పేజ్ నుంచి సమాధానం వచ్చింది. ఈ పార్టీలో చేరడానికి కావాల్సిన అర్హతలు ఏంటని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఓ క్వశ్చన్ రైజ్ చేశారు. 1983 వరల్డ్ కప్ గెలవడానికి మించిన అర్హత ఇంకేముంటుంది అని కాక్రోచ్ జనతా పార్టీ సమాధానం చెప్పింది. ఈ పార్టీకి కొంతమంది సామాజిక కార్యకర్తలు కీలక సూచనలు చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు ఈ పార్టీ ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలని సోషల్ యాక్టివిస్ట్ అంజలి భరద్వాజ్ సూచించారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కానీ, అజ్ఞాత వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి ఫండ్స్ తీసుకోవద్దని తెలిపారామె. అంతేకాదు కాక్రోచ్ కేస్ ఫండ్ లాంటివి ప్రారంభించబోమని హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్ను పరోక్షంగా ఆమె టార్గెట్ చేశారు. అంజలి భరద్వాజ్ సూచనలపై కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇంట్రెస్టింగ్గా రెస్పాండ్ అయింది. మీరు చెప్పిన సూచనలను పాటిస్తూ అధికారికంగా మేనిఫెస్టోలో కూడా పెడతామని హామీ ఇచ్చారు.